ఆయన గారు రకరకాల అంశాల మీద మాట్లాడడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ అసలు ఏమాత్రం జరగలేదు, అన్ని తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు అని తాను ఒక నిజాయితీపరుడుగా ఆయన చూపించుకునేటటువంటి ప్రయత్నము చేశాడు. అలాగే నా ప్రభుత్వం, నా పరిపాలన స్వర్ణయుగపు పరిపాలన అని చెప్పేసి తనకి తాను ఒక సర్టిఫికెట్ ఇచ్చుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. కానీ పాపం మర్చిపోయాడు ఏంటి అంటే జనాలు సర్టిఫికెట్ ఇవ్వలేదు. జనాలు రెడ్ మార్క్ కొట్టి నువ్వు అసలు రాజకీయాలకే పనికిరావు అని చెప్పేసి 11 సీట్లు ఇచ్చి ఈయనను బెంగళూరు ప్యాలెస్కు పంపించేశారు. ఇప్పుడు ఆయన గారు అది మర్చిపోయి ఒకటే అబద్ధాన్ని మళ్ళీ 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 చెప్పేటటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా ఆయన గారి ప్రభుత్వంలో అసలు ఆదాయం విచ్చలవిడిగా పెరిగిపోయింది. అంటే ప్రజలంతా బంగారపు టూగుటూయాలను తయారు చేయించుకొని చెట్లకు కట్టుకొని ఊగుతూ ఉన్నారంట ఈయన గారి ప్రభుత్వంలో. ఈయన గారు అప్పులు ఏమాత్రం కూడా చేయకుండా పరిపాలన చేశాడంట. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం ఏడాది కాలంలోనే విచ్చలవిడిగా అప్పులు చేసేసిందంట. ఇష్టం వచ్చినట్టు ఇంకా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు.